హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంటీనా. యాంటీనా అంటే ఏంటి? యాంటీనా ఈజ్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సెండ్ చేయడానికి కానీ రిసీవ్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది అనమాట యాంటీనా అనేది. యాంటీనాని ఇలా కూడా అనొచ్చు. యాంటీనా ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ కన్వర్ట్స్ అన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ రేడియో వేవ్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీని రేడియో వేవ్స్ కింద కూడా కన్వర్ట్ చేస్తుంది అనమాట యాంటీనా అనేది. ఇక్కడ మనకి 5 టైప్స్ ఉన్నాయి యాంటీనాలో. ఫస్ట్ వచ్చేసి ఐసోట్రోపిక్ రేడియేషన్, సెకండ్ సింపుల్ డైపోల్, థర్డ్ డైరెక్టెడ్ యాంటీనా, ఫోర్త్ సెక్టరైజ్డ్ యాంటీనా, ఫిఫ్త్ డైవర్సిటీ యాంటీనా అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఐసోట్రోపిక్ రేడియేషన్ యాంటీనా. ఇది డు నాట్ యూజ్ ఇన్ రియల్ వరల్డ్ విచ్ ఇస్ థిరియోటికల్ రిఫరెన్స్ ఓన్లీ. ఇది థిరియోటికల్ రిఫరెన్స్కి మాత్రమే అన్నమాట, రియల్ వరల్డ్లో యూజ్ అవ్వదు. ఇక్కడ డాట్ ఉంది చూడండి, అదే యాంటీనా అన్నమాట. సెకండ్ వచ్చేసి సింపుల్ డైపోల్ యాంటీనా. దిస్ ఈజ్ రియల్ యాంటీనా. ఇది రియల్ యాంటీనా అన్నమాట. ఇట్ ఎగ్జిబిట్స్ డైరెక్టివ్ ఎఫెక్ట్. ఇది డైరెక్టివ్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్. అన్ని డైరెక్షన్లో ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అనేది సేమ్ ఉండదు అనమాట యాంటీనా నుంచి చూస్తే. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి సింపుల్ డైపోల్లో. ఫస్ట్ వచ్చేసి హెడ్జెన్ డైపోల్, సెకండ్ మార్కోని యాంటీనా అనమాట. హెడ్జెన్ డైపోల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీని లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ యాంటీనా అనేది λ/2. లాంబ్డా అంటే వేవ్ లెంత్ అనమాట. మార్కోని యాంటీనా అనేది ఇలా ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ యాంటీనా అనేది λ/4 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టెడ్ యాంటీనా. డైరెక్టెడ్ యాంటీనా అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ పర్టిక్యులర్ డైరెక్షన్ ఫర్ సెండింగ్ రేడియో వేవ్స్ ఆర్ సిగ్నల్స్. రేడియో వేవ్స్ని కానీ సిగ్నల్స్ని కానీ సెండ్ చేయడానికి పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీవీ డిష్ అండ్ శాటిలైట్స్. టీవీ డిష్ శాటిలైట్స్ ఇవి డైరెక్టెడ్ యాంటీనాకి ఎగ్జాంపుల్. ఫోర్త్ వచ్చేసి సెక్టరైజ్డ్ యాంటీనా. సెక్టరైజ్డ్ యాంటీనా అంటే కాంబినేషన్ ఆఫ్ డైరెక్టెడ్ యాంటీనా ప్లేస్డ్ ఇన్ సింగిల్ పోల్. ఒక సింగిల్ పోల్ మీద కాంబినేషన్ ఆఫ్ డైరెక్టెడ్ యాంటీనాస్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 3 సెక్టర్ ఒకటి ఉంది, 6 సెక్టర్ ఒకటి ఉంది. 3 సెక్టర్లో ఇక్కడ మనకి 3 యాంటీనాస్ ఉన్నాయి. సింగిల్ పోల్ మీద 3 యాంటీనాస్ని ప్లేస్ చేసామన్నమాట. 6 సెక్టర్కి వస్తే 6 యాంటీనాస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఈ 6 సెక్టర్స్ ఒక సింగిల్ పోల్ మీద ప్లేస్ చేసామన్నమాట. లాస్ట్ డైవర్సిటీ యాంటీనా అనమాట. డైవర్సిటీ యాంటీనా అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more యాంటీనాస్ ఇన్ ఈజ్ కాల్డ్ డైవర్సిటీ యాంటీనా. అంటే 2 కన్నా ఎక్కువ యాంటీనాస్ని కంబైన్ చేస్తే దాన్ని డైవర్సిటీ యాంటీనా అంటారు. ఇది ఎందుకు అంటే ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిసీవింగ్ సిగ్నల్స్ ఆర్ సెండింగ్ సిగ్నల్స్. సెండింగ్ సిగ్నల్స్ని కానీ రిసీవింగ్ సిగ్నల్స్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.